No birds harmed recording in this video. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్. అందరికీ నమస్కారం. ఈ రోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో ఒక బ్రీడింగ్ యూనిట్ అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్. 4 పెట్టలు ఒక పుంజుతో అతి తక్కువ ధరలో ఒక బ్రీడింగ్ యూనిట్ ని మీ ముందుకైతే తీసుకొని వచ్చానండి. 4 కూడా తూర్పు భీమవరం జాతికి సంబంధించిన పెట్టలుగా బ్రదర్ మనతో చెప్తున్నారు. పుంజు కానీ పెట్టలు కానీ అన్ని కూడా రీజనబుల్ కాస్ట్ లోనే ఉన్నాయి ఫ్రెండ్స్. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన వాట్సాప్ గ్రూప్ లో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. అలాగే ఈ పెట్ట యొక్క వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు వచ్చేసి కాకండి, బరువు వచ్చేసి 2 కేజీల 200 గ్రాములు, అలాగే వయసు వచ్చేసి 7 నుండి 8 నెలల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్. కన్నపెట్టగా చెప్తున్నారండి. ఫుల్ రిచ్ వాటం, క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది పెట్ట అని చెప్పి బ్రదర్ మనతో వివరించారండి. దీని యొక్క కాస్ట్ వచ్చేసి 2600 రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ కనపడుతున్న రిచ్ వాటం కలిగిన పెట్ట కాస్ట్ వచ్చేసి 2600 రూపాయలుగా చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనపడుతున్న కోడి యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి కాకిపెట్ట ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బరువు చూసుకున్నట్లయితే 2 కేజీల 800 గ్రాములుగా చెప్తున్నారండి. 2 కేజీల 800 గ్రాములు దీని యొక్క బరువుగా చెప్తున్నారు. ఒకసారి గుడ్లు పెట్టింది. వయసు వచ్చేసి 10 నెలలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్. 10 మంత్స్ దీని యొక్క ఏజ్ గా బ్రదర్ మనతో చెప్తున్నారు. ఈ పెట్ట యొక్క కాస్ట్ వచ్చేసి 2700 రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్. 2700 రూపీస్ గా బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది. అలాగే మరో 2 పెట్టలు ఉన్నాయి. వాటికి సంబంధించిన వివరాల్లోకి వెళ్లే ముందు ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇది కూడా రిచ్ వాటం కలిగిన పెట్టగా చెప్తున్నారండి. ఇది కూడా తూర్పు భీమవరం జాతికి సంబంధించిన రిచ్ వాటం కలిగిన పెట్టగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది. దీని యొక్క బరువు వచ్చేసి 2 కేజీల 300 గ్రాములుగా చెప్తున్నారు ఫ్రెండ్స్. వయసు వచ్చేసి 8 నెలలండి. ఇది కూడా కన్నె పెట్టగా చెప్పడం జరిగింది. దీని కాస్ట్ వచ్చేసి 2600 రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్. 2600 రూపీస్ గా బ్రదర్ మనతో చెప్తున్నారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి చివరి పెట్ట యొక్క వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు వచ్చేసి ఇది కూడా కాకి పెట్ట ఫ్రెండ్స్. దీని యొక్క వివరాలు చూసుకున్నట్లయితే పెట్ట అయితే తోక సజ్జలో ఉందని చెప్తున్నారండి. పెట్ట తోక సజ్జలో ఉంది. మంచి డబుల్ బాడీ కలిగిన పెట్టగా చెప్తున్నారు. బరువు వచ్చేసి 2 కేజీల 800 గ్రాములు అండి. వయసు వచ్చేసి 10 నెలలు. ఇది కూడా ఒకసారి గుడ్లు పెట్టినట్టుగా చెప్పడం జరిగింది. దీని కాస్ట్ వచ్చేసి 2700 రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్. 2700 రూపీస్ గా చెప్తున్నారు. ఇక చివరిగా బ్రీడర్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే తూర్పు భీమవరం జాతికి సంబంధించిన మెట్టవాటం కలిగిన గాజు కక్కెర లేదా ఎర్రగాజు కక్కెర. దీని యొక్క ఎత్తు వచ్చేసి 23 అంగళాలు ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్. 23.5 అంగళాలండి. బరువు వచ్చేసి 3 కేజీల 800 గ్రాములుగా చెప్తున్నారు ఫ్రెండ్స్. కోడిపిల్ల అయితే మంచి డబుల్ బాడీ చాలా బాగుంటుంది. కానీ కోడిపిల్లకి ఆనెలు ఉన్నట్లుగా బ్రదర్ మనతో చెప్తున్నారు ఫ్రెండ్స్. కోడిపిల్లకి అయితే ఆనెలు ఉన్నాయండి. వయసు వచ్చేసి 1.5 నెలల వయసు కలిగిన కోడిగా చెప్తున్నారు. కోడిపిల్ల అయితే మంచి బ్లడ్ లైన్ కలిగిన కోడిగా చెప్తున్నారు. దీని కాస్ట్ వచ్చేసి 6000 రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్. పుంజు యొక్క కాస్ట్ వచ్చేసి 6000 రూపీస్ గా చెప్తున్నారు. ఇప్పుడు నేను చూపించిన పెట్టలు పుంజు బల్క్ గా ఎవరైతే తీసుకుంటారో, ఒక బ్రీడింగ్ యూనిట్ లాగా ఎవరైతే తీసుకుంటారో వారికి మాత్రం డిస్కౌంట్ కొంచెం ఎక్కువగానే ఉంటుందండి. అడ్రస్ వచ్చేసి కృష్ణా జిల్లా మచిలీపట్నం ఫ్రెండ్స్. కృష్ణా జిల్లా మచిలీపట్నం నుండి అబ్దుల్లా ఫార్మ్స్ నుండి అబ్దుల్లా గారు కోళ్ళివి. ట్రాన్స్పోర్టేషన్ మెయిన్ సిటీస్ కి అవైలబుల్ గా ఉంది. టైం పాస్ కాల్స్ అయితే చేయొద్దని చెప్పారు. కావాల్సిన వారు మాత్రమే బ్రదర్ నెంబర్ అయితే సంప్రదించండి. మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై శ్రీరామ్.